నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాల వివరాలకు వెళ్తే హైడ్రా వంటి చట్టం తెచ్చి చెరువులు, ప్రభుత్వ భూములు, బాగులు, జగన్నాథ గట్లను కబ్జాల నుండి కాపాడాలి. భూ కబ్జాలపై ఎమ్మెల్యే, ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఎందుకు స్పందించడం లేదు? జగన్ ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు, వాటిపై వస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలి. రాజుల కాలం నాటి తాండ్రపాడు చెరువు, గార్గోపురం చెరువు, ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, నదులు, జగన్నాథ గట్లు కబ్జాలకు గురై కొంతకాలానికి కనుమరుగయ్యే ప్రమాదం వచ్చిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, ఎండి యూనిస్, న్యాయవాది చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అసోసియేషన్ల ప్రతినిధులు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశారు. ధర్నా కార్యక్రమానికి ఎం నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కర్నూలు ప్రజలకు అందుబాటులో ఉండే నగరవనం, దాని ఎదుట ఉన్న చెరువు తుఫాన్లు సందర్భంగా ద్వారా వెళ్లే వరద నీటి వాగును, ప్రభుత్వ భూమి, ఆర్ఎన్బి రోడ్ కబ్జాకు గురైన సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భూ కబ్జాలపై అధికార పార్టీ ప్రముఖ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు కబ్జాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు. కబ్జాదారులతో ప్రభుత్వం రాజీ పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వ కాలంలో జరిగిన భూ కబ్జాలు, వాటిపై వస్తున్న విమర్శలపై మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు స్పందించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వంలాగా హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, నదులు, జగన్నాథ గట్లను కబ్జాల నుండి కాపాడాలని అన్నారు. కబ్జాలకు సంబంధించిన కొన్ని ఫోటోలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు, న్యాయవాది, రిటైర్డ్ డిఎస్పీ పాపారావు, శ్రీనివాసులు, అన్వర్ బాషా, పీటర్, అస్సలాం, మధు, రమణ, గౌడ్, ఉజ్జర్ అహ్మద్, శ్రీనివాసరెడ్డి, కృష్ణ, వన్నూరు సాహెబ్, రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కట్టడాలు చేస్తున్నారు. చాలా వరకు అసైన్మెంట్ భూములు దాదాపు గాడిగాపురం చెరువు ఎదురుగా కానీ, గాడిగాపురం చెరువు పక్కన కానీ దాదాపు 50 ఎకరాలు కబ్జా అయింది. అలాగే గాడిగాపురం రోడ్డు హైవే కానుకొని ఒక 44 ఎకరాలు. మళ్ళీ అదే మాదిరిగా ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం, ఈరోజు మనం గమనిస్తే కర్నూలు నగరం చుట్టుకున్నటువంటి ప్రాంతాల్లో అంద్రినగి ప్రాంతం కావచ్చు, ఉత్తర ప్రాంతం కావచ్చు, ఈరోజు భయంకరంగా కబ్జాకు గురవుతున్నాయి. వర్షాకాలం వస్తే, గతంలో వర్షాకాలం వచ్చింది, పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో వరదలు వచ్చాయి. రక్షణ కూడా నిర్మిస్తామని చెప్పి ఆనాడు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఆ రక్షణ కూడా ఊసే లేదు. ఈరోజు మనం గమనిస్తే విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉందో, రాబోయే కాలంలో కూడా కర్నూలు నగర పరిస్థితులు అదే విధంగా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బి తాండ్రపాడు చెరువు మనం గమనిస్తే ఈరోజు బి తాండ్రపాడు చెరువు అంతా కూడా కబ్జా గురైపోయింది. ఇది వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కబ్జా గురి జరిగింది. అదేవిధంగా గాడిగోపురం చెరువు కూడా ఈరోజు కబ్జా గురవుతుంది. ఈరోజు నందనవనం అని చెప్పి ప్రభుత్వం ఏదో చెప్తుందో అక్కడ ఈరోజు కొంతమంది ప్లాట్లు వేసి రోడ్లను నిర్మించుకొని రాష్ట్ర రస్తులనే వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కర్నూలు నగరంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులను కాపాడాలి. అదేవిధంగా అందరినీ ఒంటరి వాగులు కాపాడని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు ఒకప్పుడు రాజధాని, రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు చుట్టూ ఉండేటువంటి రాజుల కాలం నాటి 100 సంవత్సరాల కింద నాటి చెరువులు, ప్రభుత్వ భూములు కూడా కబ్జాలకు గురవుతా ఉన్నవి. కర్నూలుకి సమీపంలో ఒకే ఒక పార్క్ ఉంది, గాడిగేపురం చెరువు అనేది. దాని దగ్గర నగర వనమని ప్రభుత్వం కూడా నగర వనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మధ్యలో నిధులు కూడా మేము మంజూరు చేసినామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి. కానీ ఇక ఒక 5-6 సంవత్సరాలకు గాడిగోపురం చెరువు కానీ, నగర వనం కానీ కనుమరుగైపోతా ఉంది. చెరువులో ప్లాట్లు వేస్తూ ఉన్నారు. నగర వనం చుట్టూ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనవి.
ప్లాట్ చేసి అమ్ముతా ఉన్నారు. ఆర్ఎన్బి రోడ్లు స్థలాన్ని కూడా వదలలేదు. మరి బిల్డర్స్ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సంతోషకరమైన విషయం ఏమంటే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు ఇది అన్యాయమని స్పందించారు. జగన్నాథం గట్టుపైన వాగులు, వంకలు మొత్తం కూడా కబ్జాకు గురైనాయి. ఇది అన్యాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి కబ్జాల నుండి భూములను కాపాడుతామని చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించారు. మరొక ప్రముఖ నాయకుడు ప్రకటించారు. కానీ ప్రకటన వరకే ఉంది. కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ కట్టడాలు కడుతూనే ఉన్నారు. ప్లాట్లు అమ్ముతూనే ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు జోక్యం చేసుకోండి. కర్నూలు చుట్టూ ఉండేటువంటి తాండ్రపాడు చెరువు గతంలో కబ్జాకు గురైంది. అట్లాగే గారిగోపురం చెరువు, అట్లాగే వనం, నగర వనానికి ఎదురుగా ఉండేటువంటి ప్రభుత్వ భూములు గత ప్రభుత్వ కాలంలో కబ్జాలకు గురైనాయి. తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అంటే వైసీపీ కాలంలో కబ్జాలకు గురైనటువంటి కబ్జాకోర్లతో, కబ్జాదారులతో ఏమన్నా ఈ ప్రభుత్వం కుమ్మక్కైందా? హైదరాబాద్లో హైడ్రా లాంటి చట్టం ఇక్కడ కూడా తీసుకొచ్చి కబ్జాకు గురైనటువంటి భూములనన్నీ కాపాడాలి. లేకపోతే ఇతర సంఘాలను, పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కర్నూలులో జనసేన నాయకులు డిమాండ్ చేశారు. లడ్డూ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలో జనసేన నాయకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని కృష్ణానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాణ్యం జనసేన నాయకులు సురేష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం, లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యితో ఈ ప్రసాదాలు తయారు చేస్తున్నారని ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులను కూడా కలిచివేసింది. ఈరోజు చూస్తున్నాం ఆ కల్తీలో కూడా గొడ్డు మాంసం, పంది మాంసం, చేప నూనె లాంటి అవశేషాలు ఉన్నాయని గుజరాత్కు చెందిన ఒక గవర్నమెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ రావడంలో మొత్తం ఒక్కసారిగా భక్త జనాలందరూ కూడా ఉలిక్కిపడిన అంశం మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ప్రతి భక్తునిలో కూడా ఒక మనోవేదన మనం గమనిస్తున్నాం. తిరుమల తిరుపతి లడ్డూకు ఒక ఎంతైతే ప్రాముఖ్యత ఉందో ఆ ప్రాముఖ్యతను అందరినీ ఒక్కసారిగా తుంగలో తొక్కి ప్రతి భక్తుడు కూడా లడ్డును మనం ఇటువంటి కల్తీ చెందిన లడ్డును మనం తిన్నామా అనే స్థితికి ఈరోజు తీసుకొచ్చిన గత పాలక మండలి సభ్యులైతే కానీ, గత ప్రభుత్వం అయితే కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఈరోజు చూస్తున్నాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఏదైతే తప్పు జరిగిందో వాళ్ళని శిక్షించాలనే మాట మాట్లాడకుండా ఈరోజు ఆయన ఏదైతే తప్పు జరిగిందో దాన్ని వెనకేసుకొచ్చే దిశగా ఈ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ తప్పని, అక్కడ ఎటువంటి కల్తీ జరగలేదని ఆయన్నే ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చే దిశగా ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా అందరినీ కలిసివేసిన విషయం. ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పశ్చాత్తాపడకుండా ఈరోజు మేమే తప్పు చేయలేదని బుకాయిస్తున్నారో వాళ్ళకందరికీ బుద్ధి వచ్చే రకంగా పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్షను చేపడుతున్నారు, ప్రాయశ్చిత్త దీక్షను చేపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల పాటు ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఇలా దైవ మందిరాల్లో అందరం కూడా ఆయన దీక్షకు మద్దతు తెలుపుతూ ఏదైతే చేశారో ఇవన్నీ కూడా దోషులను శిక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వము ఉపేక్షించకూడదని, అలాగే భక్తులకు అందరూ కూడా మనోధైర్యాన్ని నింపే దిశగా లడ్డు తయారీలో ఎటువంటి ఇప్పుడు రాబోయే కాలంలో ఎటువంటి కల్తీలు ఉండవని అందరిలో మనోధైర్యం దింపే దిశగా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాం.
వైద్యులపై దాడులను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు కర్నూలులో నిరసన తెలిపారు. కాకినాడ ఎమ్మెల్యే డాక్టర్పై దాడి చేశారని వారు హాస్పిటల్ ఆవరణలో నిరసన తెలిపారు. విధులు నిర్వహిస్తున్న డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని కోరారు. కాకినాడ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను బహిర్గతం చేయాలని వారు కోరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల మైదానంలో ఇతరులకు ప్రవేశం లేకుండా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని వైద్యులు కోరారు. దాడిని ఖండించాలి, వైద్యులపై దాడిని ఖండించాలి, వైద్యులపై దాడిని ఖండించాలి, వైద్యులపై దాడిని ఖండించాలి, శిక్షించాలి, దాడి చేసిన వారిని శిక్షించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కర్నూలు యూనిట్ తరఫున డాక్టర్స్ మేమంతా నిరసన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఈరోజు మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమనగా ఈ వైద్యులపై దాడి ప్రతి సామాన్య మానవుడి నుంచి ఎమ్మెల్యే దాకా అందరూ వైద్యులు అనగానే చాలా చులకన భావం జరిగి వాళ్ళందరూ దాడి చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతూ పోతే మేము ఎవరి దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి డాక్టర్ల మీద దాడి చేస్తే దీన్ని ఎవరు ఖండించాలి? ప్రజాప్రతినిధిగా ఉండి తనే ఖండించేది పోయి తనే దాడి చేస్తే ఈ డాక్టర్లు మేము ఎవరిని పోయి మేము న్యాయం అడగాలి? కాబట్టి ఈ దాడి చేసిన ఎమ్మెల్యే గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఆ బుక్ కాలేజ్ గ్రౌండ్లో వచ్చే అదర్ దాన్ అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించిన సిబ్బంది స్టూడెంట్స్ కాకుండా మిగతా వారికి పర్మిషన్ లేదనే విషయము గవర్నమెంట్ ఒక జీవో ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కామన్ జీవో తీసుకొచ్చి అవుట్ వ్యక్తులు అంటే బయట వ్యక్తులు ఎవరు కాలేజ్ గ్రౌండ్లోకి వచ్చి ఆడడం కానీ ఏదైనా చేయడం కానీ జరగకుండా చేయాలని మేము రెండో డిమాండ్గా మేము కోరుతున్నాము. కాబట్టి డాక్టర్స్ అసోసియేషన్ కర్నూలు మెడికల్ కాలేజ్ యూనిట్ నుంచి మేము ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాము. నిన్న జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ డాక్టర్స్పై రేప్ అండ్ మర్డర్స్ అసాల్ట్స్ జరుగుతున్నాయి. ప్రతిదానికి అందరూ ఇవన్నీ జరిగిన తర్వాత క్షమాపణలు చెప్పడము, గవర్నమెంట్ నిర్వీర్యం చేయడము ఇవే జరుగుతున్నాయి. సో కాకినాడలో జరిగిన ఇన్సిడెంటు ఇప్పుడు పోలీస్ వారు ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసినామన్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ రిలీజ్ చేస్తే మేము సాటిస్ఫై అవుతాము. ప్లస్ A1, A2, A3 ఎవరెవరో నేమ్స్ కూడా బయటికి రావాలి. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్, యాజ్ పర్ NMC నామ్స్ ప్రకారంగా మెడికల్ కాలేజీలు అన్ని ప్రొఫెషనల్స్ దీంట్లో అవుటర్స్ షుడ్ నాట్ అలో, బెటర్ నాట్ టు అలో అవుటర్స్ ఫర్ గ్రౌండ్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్. సో కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా ఇదే జరుగుతుంది. మార్నింగ్ వేరే పొలిటీషియన్స్ కూడా అలో చేయమని ప్రిన్సిపల్స్కి ఒత్తిడి చేస్తున్నారు. సో కృష్ణానగర్ 27వ వార్డ్ ఆదిత్యనగర్ నేషనల్ హైవే రోడ్ నుండి కల్లూరు వెళ్లే ప్రధాన రహదారి మీదుగా రోజు వేలాది మంది 2-వీలర్ కార్లు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు నిరంతరం ప్రయాణిస్తూ ఆ రోడ్డు మొత్తం రద్దీ ఉంటుంది. కానీ వర్షం కురిసిన ప్రతిసారి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు పైన ఉన్న కల్వర్ట్లు ఎత్తులేకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి కల్వర్ట్లపైకి నీరు, మురికి నీరు, వర్షం నీరు మొత్తం ఆదిత్యనగర్ ఇళ్ల ముందు నీళ్లు ప్రవాహంగా మారుతోంది. ఆదిత్యనగర్ ఇళ్ల ముందు ఎప్పుడో పంచాయతీ కాలంలో వేసిన కాలువలు చిన్నగా ఉండడం వలన పైనుండి వచ్చిన మురికి నీరు ఇళ్ల ముందు చేరి ప్రజలకు అసౌకర్యంగా ఉంది. గతంలో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. కావున ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆదిత్యనగర్ కాలనీ నాయకులు వి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్ పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, భయపడవద్దని హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ వార్డులో పెద్ద కడుమూరు మండలం కల్కుంట గ్రామానికి చెందిన గోవిందమ్మ చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి వచ్చారా? ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? వైద్యులు సరిగా చూసుకుంటున్నారా? ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని బాధిత మహిళ గోవిందమ్మను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మీకు అండగా ఉంటుంది, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
అక్కడే ఉన్న గోవిందమ్మ చిన్న కొడుకు రాజుతో మాట్లాడుతూ అమ్మకు ధైర్యం చెప్పాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని అన్నారు. నువ్వేం చదువుతున్నావని కలెక్టర్ రాజును ఆరా తీశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానని, ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఉన్నత చదువులు చదవలేకపోయానని, చదువుకోవాలని ఉత్సాహం ఉందని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతిలో తప్పిపోయిన పరీక్షను రాసి పాస్ అవ్వాలని, ఇంటర్ చదువుకోవాలని కలెక్టర్ రాజుకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించిన 50,000 రూపాయలు మానిటరీ రిలీఫ్ ఫండ్ అందించామని, ఆ మొత్తం అమౌంట్ అకౌంట్లో జమ అయిందా అని కలెక్టర్ రాజును అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ బాధిత మహిళా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేసినందుకు, ప్రపంచంలో ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసి అపవిత్రం చేసినందుకు వారిని దేశ బహిష్కరణ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయమై ఈరోజు కర్నూలు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఎస్ అబ్బాస్, సోమిశెట్టి నవీన్, పీజీ గోపీనాథ్, నగర టీడీపీ అధ్యక్షులు నాగరాజ్ యాదవ్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన జగన్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 44,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇది చాలదన్నట్లుగా కాసులకు కకృతిపడి సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీకి ఆద్యుడయ్యాడని, దీనితో తనకున్న హిందూ మత ద్వేషాన్ని ఇలా బయటపెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి దుర్మార్గుణ్ణి నడి బజార్లో చెప్పులతో కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ చేసిన ఈ నీచమైన కకృతి గురించి అవమానం కలిగిన ఇటీవల ఈవోగా వచ్చి శ్యామలారావు లడ్డూ ప్రసాదం షాంపుల్ దేశంలో పేరుగాంచిన ఎన్డీబీకి పంపగా వారు క్షుణ్ణంగా పరిశీలించిన ల్యాబ్లో అందులో పంది, గొడ్డు కొవ్వు, చేప నూనెలు ఉన్నట్లు వెల్లడించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ ప్రసాదంపై ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను తప్పు పట్టడమే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిందలు వేస్తున్నారని, వర్గాలకు పాల్పడిన జగన్ను సమర్థిస్తున్న సజ్జల లాంటి వారిని రోడ్డుపైన తిరగకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి నీవు చేసిన తప్పుకు నీ చెప్పుతో నీ చెంప పగలగొట్టుకో, ప్రపంచంలోని హిందువులకు క్షమాపణ చెప్పు, లేదంటే గతంలో మీ తండ్రి తిరుమలకు 3 కొండలే అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అవహేళనగా మాట్లాడినందుకు వారికి ఏమి గతి పట్టిందో నీవు మరిచావా అని, నీ తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుక్కచావు చచ్చాడని నీకు అదే గతి తప్పదని అన్నారు. ఈ నాయకులు కుర్వ పరమేష్, రమణమ్మ, డీజమ్స్, సత్రం రామకృష్ణుడు, గున్నామార్, కంచి రవికుమార్, చంద్రశేఖర్, పాల్రాజ్, స్వామిరెడ్డి, బేతం కృష్ణుడు, మోతీలాల్, విజయలక్ష్మి, రామకృష్ణ, జనసేన, పవన్ మొదలగు వారితో తెలుగు యువత కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థలం. ఆ దేవుడు అందరికీ ఆరాధ్య దైవం. అటువంటి దైవ సన్నిధిలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డు ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం ఇంటికి బంధువులకు కానీ ఇంటికి కానీ అందరికీ ఇచ్చే స్నేహితులకు కానీ ఇచ్చి ఆ పవిత్రమైన ప్రసాదం తీసుకుని అందరికీ ఇచ్చి శుభం కలగాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మధ్యనే అందరికీ అక్కడ కొంతమంది అధికారులకు అనుమానం వచ్చి వెంటనే అక్కడ శ్యామలరావు అని చెప్పి ఇవో అనుమానం వచ్చి ఆ లడ్డుకు ఇప్పుడు వచ్చే లడ్డుకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఆ లడ్డులన్నీ గుజరాత్కు శాంపిల్స్ పంపించి అది ఎంక్వైరీ జరిగితే అక్కడ దాంట్లో కల్తీ జరిగింది. జంతువుల యొక్క ఇది అదేవిధంగా రకరకాలకు సంబంధించి చీప్ రేట్లు అతి తక్కువ ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కలిపి అపవిత్రం చేసి జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బుల కోసం అక్కడ వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గించడానికి, తిరుమల తిరుపతి దేవతని జనం పోకుండా తగ్గించడానికి కుట్రవన్నీ ఇటువంటి పదార్థాలు చేయడము, దేవుని సన్నిధిలో మోసం చేయడం, ఈ దుర్మార్గుడికి మేము ఒకటి అడుగుతున్నాం. దుర్మార్గుడా నువ్వు ప్రజల సొమ్ము దోచుకున్నావు. ఈడీ అటాచ్మెంట్ 44,000 కోట్లు దుర్మార్గంగా చేశావు. కనీసం భగవంతుడు కూడా మోసం చేస్తాను చెప్తానాయలా. అసలు నువ్వు ఎట్ట సీఎం అయ్యావు? అసలు నువ్వు మనికిమాల వెధవవు. నిన్ను ఈరోజు ప్రజలందరూ కూడా
చాలా ఉద్వేగంగా ఉన్నారు. ప్రజల్లో ఎలా రెచ్చిపోతున్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా నీ మీద పగతో ఉన్నారు. నువ్వు కానంత కాల్చి కండాలుగా నరిగేదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దుర్మార్గురా, దేవుని ప్రసాదం నాశనం చేస్తావా, అపవిత్రం చేస్తావా? సిగ్గు లజ్జ లేదా నీకు? మళ్ళా నీకు సంబంధించిన నాయకులు మీ యొక్క సజ్జల కొంతమంది చేతగాని దద్దమన్న కొడుకులంతా వచ్చి కర్నూలు జిల్లా కలెక్టర్ ఎదురుగా తాలీ బచావో కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు 100 రోజులైనా అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని, సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా తాలీ బచావో అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారని, అందులో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంకు కర్నూలు జిల్లా నందలి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మురళీకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, కాంగ్రెస్ నాయకులు దామోదరం రామకృష్ణ, ఎన్సి బజారన్న, కె వెంకటరెడ్డి, జి వెంకటస్వామి, రియాజుద్దీన్, షేక్ కాజా హుస్సేన్, ముషీద్ పీర్ ఖాద్రి, అనంతరత్నం, ఈ లాజారస్, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, అనుముల్లా, షేక్ మాలిక్ బాషా, డబ్ల్యూ సత్యరాజు, బి సుబ్రహ్మణ్యం, ఎజాజ్ అహ్మద్, ఐఎన్టీయూసీ నాయకులు ఆర్ ప్రతాప్, జేమ్స్ ఆశీర్వాదం, జాన్ సదానందం, ఆర్. 25వ తారీఖు మన మీద తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమం తాలీ బచావో ఖచ్చితంగా జయప్రదం జరుగుతుందని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం మనమందరం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటితో సులువు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.